ఆయన సీనియర్ రాజకీయ నాయకుడు. 5 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా పనిచేశారు. పాత స్నేహితుడు కోరాడని బీఆర్ఎస్లో చేరారు. ఆ తర్వాత మరో స్నేహితుడి కోసం కాంగ్రెస్లోకి వచ్చారు. కానీ ఆయన పార్టీలు మారినా ఫలితం దక్కలేదు. దీంతో ప్రస్తుతం సైలెంట్గా ఉన్నారు. ఇంతకు ఎవరా నాయకుడు? ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంటి? సీనియర్ రాజకీయ నాయకుడు మండవ వెంకటేశ్వరరావు ఎక్కడ? నిరుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన ఇప్పుడెందుకు కనిపించడం లేదు? సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా ముద్రపడిన ఈ నాయకుడికి ఏ పదవి ఎందుకు దక్కలేదు? ఇప్పుడు ఇదే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ప్రస్తుతం రాజకీయాలంటే ఒకరిపై మరొకరు విమర్శలు, ఆరోపణలు చేసుకోవడమే. ఒక్కసారి ఎమ్మెల్యే అయితే చాలు, ఇక తనకంటూ ఒక అనుచర గణం, కోటరీని మెయింటైన్ చేస్తుంటారు. కానీ నిజామాబాద్ జిల్లాకు చెందిన మండవ వెంకటేశ్వరరావు స్టైల్ మాత్రం చాలా డిఫరెంట్. 5 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన ఆయన అంతా సాఫ్ట్ పాలిటిక్స్ మాత్రమే చేశారు. తనకంటూ ఒక భారీ వర్గాన్ని ఏనాడు తయారు చేసుకోలేదు. ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్ వంటి నేతలకు సన్నిహితుడిగా ఉన్నా ఏనాడు దూకుడుగా వ్యవహరించలేదు. అలాంటి రాజకీయ నాయకుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో అర్థం కావడం లేదు. (1985) తొలిసారి నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత వరుసగా 1989, 1994, 1999లో కూడా డిచ్పల్లి నుంచే గెలిచారు. 2004లో ఆయన డిచ్పల్లి నుంచి ఓడిపోయారు. అయితే నియోజకవర్గాల పునర్విభజన తర్వాత డిచ్పల్లి నియోజకవర్గం రద్దై నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఏర్పడింది. దీంతో 2009లో నిజామాబాద్ రూరల్ నుంచి పోటీ చేసి మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు కావడంతో బాబు తొలిసారి సీఎం అయినప్పుడే మండవకు కేబినెట్ లో చోటు కల్పించారు. మండవ వెంకటేశ్వరరావు తన కెరీర్లో ఎక్సైజ్, భారీ నీటిపారుదల శాఖలకు మంత్రిగా పనిచేశారు. మండవ వెంకటేశ్వరరావుకు చాలా సౌమ్యుడిగా పేరుంది. ఆయన టీడీపీలో ఉన్న సమయంలోనే కేసీఆర్తో కూడా సన్నిహితంగా మెలిగారు. దీంతో 2019లో కేసీఆర్ స్వయంగా మండవ ఇంటికి వెళ్లి గులాబీ కండువాను కప్పారు. ఆయనకు తప్పకుండా మంచి పదవి దక్కుతుందని అందరూ భావించారు. కానీ ఆ తర్వాత 4 ఏళ్లు కేసీఆర్ సీఎంగా ఉన్న మండవను మాత్రం పట్టించుకోలేదు. ఆయనకు ఎలాంటి పదవి దక్కలేదు. కేసీఆర్ కండువా కప్పి మరీ ఆయనను పట్టించుకోకపోయినా మండవ మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. మండవ వెంకటేశ్వరరావు మంత్రిగా పనిచేసే సమయంలోనే ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి కూడా టీడీపీలో ఉండేవారు. మండవ పెద్ద నాయకుడు, కానీ అప్పట్లో రేవంత్ రెడ్డి ఒక ద్వితీయ శ్రేణి నాయకుడు. అయినప్పటికీ ఇద్దరికీ మంచి సాన్నిహిత్యమే ఉండేది. ఈ క్రమంలో 2023లో మండవను కలిసిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో మండవ రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కేవలం 5 రోజుల ముందు మండవ పార్టీలో చేరారు. దీంతో ఆయనకు అప్పట్లో ఎలాంటి టికెట్ లభించలేదు. అయితే భవిష్యత్తులో మంచి పదవి ఇస్తామనే హామీ మాత్రం ఇచ్చారట. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత కూడా మండవకు ఎలాంటి పదవి రాలేదు. అయితే లోక్సభ ఎన్నికల సమయంలో ఖమ్మం పార్లమెంట్ నుంచి మండవను బరిలోకి దించాలని సీఎం రేవంత్ రెడ్డి భావించారు. ఖమ్మంలో కమ్మ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉంటారు. బీఆర్ఎస్ తరపున బరిలో ఉన్న నామా నాగేశ్వరరావు కూడా అదే సామాజిక వర్గం. పైగా మండవకు స్థానిక ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావుకు ఎన్నో ఏళ్లుగా మిత్రత్వం ఉంది. ఇద్దరు టీడీపీలో కలిసి పనిచేశారు. దీంతో మండవకు ఖమ్మం టికెట్ దక్కుతుందని అందరూ భావించారు. కానీ చివరకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చక్రం తిప్పి ఖమ్మం టికెట్ తన బియ్యంకుడు రామసహాయం రఘురాం రెడ్డికి ఇప్పించుకున్నారు. దీంతో అప్పటి నుంచి మండవ నిజామాబాద్కే పరిమితమయ్యారు.
బీఆర్ఎస్ లోకి అప్పటి సీఎం కేసీఆర్ స్వయంగా తీసుకుని వచ్చారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి ఏరికోరి మండవను కాంగ్రెస్ లో చేర్చారు. అయినా సరే రెండు పార్టీలో మండవను పట్టించుకున్న వాళ్లే లేరు. ఇద్దరు కూడా మండవకు పదవులు ఇస్తామని ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. దీంతో ఇప్పుడు మండవ కూడా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పటి రాజకీయాలు కూడా తన స్టైల్ కాదని, దూకుడుగా రాజకీయం తాను చేయలేనని సన్నిహితులతో చెప్తున్నారట. తనను ఏరికోరి పార్టీలో చేర్చుకుని ఇప్పుడు పట్టించుకోకపోవడంపై మండవ బాధపడుతున్నారట. ఇకపై రాజకీయాల్లో కొనసాగే ఆసక్తి కూడా లేనట్లు తెలుస్తోంది. ఎవరైనా పిలిచి ఏదైనా పదవిస్తే తీసుకుంటాను, లేదంటే ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తానని అంటున్నారట. మరి మండవ వెంకటేశ్వరరావును ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గుర్తిస్తారా లేదా అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.